నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రిలో అమరావతి చిత్రకళా ప్రదర్శన ప్రారంభించిన కందుల రామకృష్ణరాజు. ట్రైనీ డాక్టర్ నాగాంజలి కన్నుమూత, మృత్యువుతో పోరాడి ఓడిన వైద్యురాలు. వాడపల్లి వెంకన్న కళ్యాణ ఉత్సవాలు ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కళకు పూర్వ వైభవం వస్తుందన్న విశ్వాసం ఈ వేడుకలు నిర్వహించడం ద్వారా తేటతెల్లం అయిందని శాసనసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల స్థానిక సెంట్రల్ జైల్ ప్రధాన రహదారి మార్గంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళ ప్రదర్శనను అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. నాతో ఈ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు నేను అమరావతి అని పేరు పెట్టారు కదా, అమరావతిలో ఎక్కడైనా కుదురుతుందా అని చెప్పి అనుకున్నప్పుడు కళలకు పుట్టిల్లు అయిన రాజమహేంద్రవరం బాగుంటుందని అనుకుంటున్నాం అని అంటే, మరి అక్కడ ఒక రోడ్డు, ఇది జైల్ రోడ్డు అంటారు కదా, ఈ రోడ్లో వృక్షాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, అక్కడే కడితేనే బాగుంటుందని చెప్పి దుర్గేష్ గారు కూడా చెప్పారు. అన్నప్పుడు గత ముఖ్యమంత్రి గారు ఈ రోడ్లో ఎప్పుడు తిరగలేదా అని చెప్పి అన్నా, ఎందుకంటే ఇంకా ఇంత మంచి చెట్లు ఉన్నాయి అంటే ఆయన ఈ రోడ్ను వదిలేసినందుకు, మన అమరావతి చిత్రకళ వీధికి ఈ రోడ్ను వదిలేసినందుకు గత ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తేజస్వి తన ఐటీ ప్రొఫెషనల్, తనను ఫస్ట్ ఈ సాంస్కృతిక కల్చర్ కమిషన్కి చైర్పర్సన్గా నియమించినప్పుడు తను యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయింది. నా ఫీల్డ్ వేరు కదా, ఇది వేరు కదా అని. లేదమ్మా, యూ కెన్ సర్టన్లీ ఎక్సెల్ ఇన్ ఎనీ ఫీల్డ్, కొంచెం ఫోకస్ చేసి అర్థం చేసుకుంటే బాగా చేస్తామని చెప్పాను. కానీ ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు. తన నాయకత్వంలో, మరి మా దుర్గేష్ గారి నిర్దేశకత్వంలో ఈ కల్చరల్ శాఖ అందరూ పట్టించుకోవటం మానేశారు. మరి అటువంటి దానికి మరి ప్రజల్లో కూడా ఇంకా కళాకారులు అంటే ఇంత అభిమానం ఉందని చెప్పి ఒక మచ్చు తునకల మీ రాజమహేంద్రవరం ఈ అమరావతి చిత్రకళ వీధి ఇంత సూపర్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషిస్తూ, ఆయన చెప్పినట్టుగా కళాకారుల్ని గౌరవించాలి, కళల్ని ప్రోత్సహించాలి. కాబట్టి మరి డబ్బున్న వాళ్ళు మరి కొన్ని మంచి మంచి కళాఖండాలు కొనాలని నేను కూడా జేబులో 2 లక్షలు పెట్టుకొచ్చాను సార్, పొందామని. అంటే నీకు నచ్చాలి కదా. సో అందరూ కూడా కళల్ని మరింత ప్రోత్సహించాలని, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన దుర్గేష్ గారిని, తేజస్విని ఎంపిక చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, దుర్గేష్ గారిని ఎంపిక చేసిన రాజమండ్రి కిమ్స్ బొలినేని హాస్పిటల్ వైద్య విద్యార్థిని నాగాంజలి మృత్యువుతో పోరాడి తనువు చాలించింది. కిమ్స్ బొలినేని హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్గా పనిచేస్తున్న నాగాంజలిని హాస్పిటల్ ఉద్యోగి వేధింపులు తాడలేక 12 రోజుల కిందట ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో వెంటిలేటర్పై ఆమె మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది. ఈ నెల 24వ తేదీన జరిగినటువంటి నాగాంజలి సూసైడ్ అటెంప్ట్ కేసులో రాత్రి 2 గంటలకి నాగాంజలి కాలం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మనం కిమ్స్ హాస్పిటల్ నుంచి జీజీహెచ్కి బాడీ షిఫ్ట్ చేసి ఇక్కడ శవ పంచనామా జరిపి వాళ్ళ రక్త బంధువులు, సాక్షులు,
మరియు పెద్దల సమక్షంలో శవ పంచనామా జరిపి పోస్ట్ మార్టం చేయడం జరిగింది. పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్ సమక్షంలో 1 బందికి చేయడం జరిగింది. బాడీని వాళ్ళ పేరెంట్స్కి హ్యాండర్ చేయడం జరిగింది. ఇప్పుడే అమ్మాయి నేటివ్ ప్లేస్ అయినట్టు ఢిల్లీ మళ్ళీ బాడీ పంపించడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తులో ఉంది. దీంట్లో దాంట్లో ఇంపార్టెంట్ ఏవైతే మనకు దర్యాప్తు నిమిత్తం కావాలో అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అన్ని కూడా RFC రిపోర్ట్ పంపించి ఆ రిపోర్ట్ మేరకు కేసు దర్యాప్తులో ముందుకు సాగుతుంది. ప్రపంచ ఆటిజం అవగాహన వారోత్సవాలను ఆరిలోవా హెల్త్ సిటీలో ఉన్న రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పిల్లల్లో వయసుకు తగ్గట్లుగా మానసిక, సామాజిక, భాష నైపుణ్యాలు సరిగ్గా అభివృద్ధి చెందకుండా ఉన్నట్లయితే ఆటిజంగా గుర్తించాలని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఆటిజానికి సంబంధించి ముందుగా పిల్లలు ఇతరులతో కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బందులు పడతారని, తమకు నచ్చిన పనులను మాత్రమే చేయడానికి ఇష్టపడతారని, ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇష్టపడరని, కొన్ని పనులు లేదా వస్తువుల పట్ల చాలా ఆసక్తి కలిగి ఉండడం వంటి లక్షణాలు గుర్తించినట్లయితే వెంటనే సంబంధిత డాక్టర్లను సంప్రదించాలని కోరారు. ఆటిజం వ్యాధి కాదు కాబట్టి దీనిని నయం చేయలేమని, అయితే ఆటిజం ఉన్న పిల్లలకు ప్రత్యేక శిక్షణ, చికిత్స ద్వారా వారి నైపుణ్యాలను మెరుగుపరచవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పీచ్ థెరపిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి, పీడియాట్రిక్ న్యూరాలజీ డాక్టర్ అశ్విని మోహన్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ డాక్టర్ దివ్యజ్యోతి శ్రీచందన్, ఫిజియాలజిస్ట్ డాక్టర్ దీపా మోహన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఎఫెక్ట్ అవుతుంది. సో however soon we can diagnose it and pick it up and start identify it and start treatment, it will be very useful. So తొందరగా పికప్ చేయడానికి to give therapy to kids with autism. Like here are some therapeutic toys for visual input, some auditory for auditory input and some tactile input. మోహన్, క్లినికల్ సైకాలజిస్ట్. ఇప్పుడు ఈ పిల్లలని మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకొని వెళ్తే, అంటే 1.5 years లోపలేనే ఒకవేళ మాకు తెలుస్తున్నది దట్ ద చైల్డ్ ఈస్ బిహేవింగ్ అబ్నార్మల్లీ, మన వైపు చూడట్లేదు, మన మాటకి సమాధానం ఇవ్వట్లేదు, లేకపోతే పిలిస్తే పలకరించడం లేదు, ఫస్ట్ హియరింగ్ చెక్ చేయాలి. ఒకవేళ హియరింగ్ బాగానే ఉంటే దట్ మీన్స్ చైల్డ్కి ఏదో విధంగా ఏదో డిస్టర్బెన్స్ ఉంది. దానికైనా ఫస్ట్ పీడియాట్రిషియన్ దగ్గర చూపిస్తే బెస్ట్. తర్వాత సైకాట్రిస్ట్ దగ్గర కానీ సైకాలజిస్ట్ దగ్గర కానీ చూపించాలి. ఎంత ఎర్లీగా వెళ్తే అంత ఎర్లీగా ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయొచ్చు, ఇవాల్యుయేషన్ చేయొచ్చు, ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయొచ్చు. 3 years లోపల సిమ్టమ్స్ కనిపిస్తే దాన్ని ఆటిజం కింద డయాగ్నోస్ చేస్తాం. 3 years తర్వాత సిమ్టమ్స్ని, అంటే 3 yearsకి తర్వాత జరిగిందో అది వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు, కానీ యూజువలీ ఆటిజం అనే ఉండాలంటే 3 years లోపలే ఆ సిమ్టమ్స్ కనిపించాలి. అప్పుడే దట్ ఈస్ వాట్ ఈస్ డయాగ్నోస్ యాజ్ ఆటిజం. తర్వాత స్పీచ్ ఒక్కటే కాదు, స్పీచ్ డిలే ఉండాలి, సోషలైజేషన్లో ప్రాబ్లమ్స్ ఉండాలి, తర్వాత అఫెక్షన్ చూపించకపోవడం, ఎవరితో పట్టించుకోపోవడం, ఎవరితో కనెక్ట్ అవ్వకపోవడం, అది ఒక ఆటిజం సిమ్టమ్స్ ఉంటాయి. సో ఎంత త్వరగా మనం దాన్ని ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ని, స్పీచ్ ప్రాబ్లమ్స్ని, తర్వాత సోషలైజేషన్ని, సెన్సరీ ఇంటిగ్రేషన్ని, ఇవి అన్నీ కొంచెం మనం బాగా ఫోకస్ చేస్తే ఎంత త్వరగా చేయగలిస్తే అంత త్వరగా మనకి రిజల్ట్ కనిపిస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. కుమార్, నేను చైల్డ్ సైకాట్రిస్టు. సో ఇది ఆటిజం అవేర్నెస్ మంత్ సందర్భంగా నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్నాను. ఈ ఆటిజం డే అని April 2 అంటాం మనం. ఈ మంత్ అంతా ఆటిజం అవేర్నెస్ మంత్గా మనం సెలబ్రేట్ చేస్తాం. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆటిజం అనే డిజార్డర్ని జనాల్లో చైతన్యం కల్పించడం, జనాల్లో అవగాహన కల్పించడం కోసం ఇది ఉద్దేశించిన మంత్ ఇది. సో ఆటిజం అనేది డిజార్డర్ ఇది వరకుతో పోలిస్తే ప్రజలలో, పిల్లల్లో పెరిగిపోతుంది ఇది ఆటిజం డిజార్డరు. సో అది ఎందుకు పెరిగిపోతుందంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే పేరెంట్స్ సరిగ్గా గుర్తించలేకపోవడం, ఆ ప్రాబ్లం ఉందనేది పేరెంట్స్ గుర్తించలేకపోవడం వల్ల కూడా పెరిగిపోతుంది. సో దాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారంటే ఆటిజంలో ఉండే లక్షణాలు జస్ట్ మాటలు లేట్ అని అంటారు కదా, స్పీచ్ డిలేలో ఉండే లక్షణాలు ఒకేలాగా ఉండడం వల్ల కూడా గుర్తించడం డిలే అవుతుంది యాక్చువల్గా. సో ఆటిజంకి స్పీచ్ డిలేకి అనేది, అంటే స్పీచ్ డిలే అంటే మాటల లేట్కి తేడా తెలుసుకోవాలి. స్పీచ్ డిలే అంటే ఏంటంటే జస్ట్ పిల్లవాడు వచ్చే మాటలు లేట్ అవ్వడం స్పీచ్ డిలే అంటే, అది చాలామంది పిల్లల్లో ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆటిజం అనేది ఏంటంటే మాటలు లేటే ఉండవు, అందులో ఆటిజంలోనూ మాటలు లేట్ అనేది ఉంటుంది. దాంతోపాటు
కాకినాడ జిల్లా కోటనందూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పాస్టర్స్ మరియు సంఘ విశ్వాసులు పాల్గొన్నారు. స్థానిక సింహాద్రి కాలనీ నుంచి పోలీస్ స్టేషన్ వరకు శాంతి ర్యాలీ కొనసాగింది. బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి అనుమానాస్పదంగా ఉందని, దీనిపై 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరిపించి నిజానిజాలు క్రైస్తవ లోకానికి తెలియజేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బి సంతోష్ కుమార్, సెక్రటరీ ఎబినేజర్, ట్రెజరర్ బర్న్ బాస్, స్థానిక సంఘ కాపరులు జి గ్యాబ్రియల్, పి డేవిడ్ లివింగ్స్టన్, వంకల ప్రసాద్, పి మధు, జి యేసుదాస్, సిబిఎం చర్చ్ కమిటీ సభ్యులు, ఫీల్డ్ కౌన్సిల్ సెక్రటరీ ఎన్ జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క ప్రియులు గొప్ప దైవజనులైనటువంటి ప్రవీణ్ పగడాల గారి మృతి విషయంలో అనేక అనుమానాలతో ఆయన ఎలా చనిపోయారనేది ఇంతవరకు ఎవరికి తెలియలేదు. పోలీసు వారు, ప్రభుత్వ వారు సహకరించి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి, క్రైస్తవులందరికీ న్యాయం జరిగించాలని ప్రభుత్వానికి, నాయకులందరికీ ప్రేమతో మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అనగా 4వ తారీఖు 4వ నెల 2025 సంవత్సరంలో కోటనందూరు మండల పాస్టర్ ఫెలోషిప్ నాయకులందరూ కలిసి, సేవకులందరూ కలిసి, కాకరాపల్లి కోటనందూరులో ఉన్న స్థానిక సంఘ సేవకులందరం కలిసి ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. క్రైస్తవులందరూ, క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమగా కూడి మరి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి న్యాయం చేయాలని, క్రైస్తవులందరికీ న్యాయం జరగాలని, క్రైస్తవులకు క్షేమం కలగాలని, క్రైస్తవులకు భద్రత కల్పించాలని, క్రైస్తవ హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మనసారా మేము తెలియజేస్తూ ఉన్నాం. మా విషయంలో నాయకులు, ప్రభుత్వ వారు, స్థానిక నాయకులందరూ కూడా సహకరించాలని, మా యొక్క విశ్వాసానికి మీరందరూ సహకరించి మనమందరం కూడా మనుషులమైన సంగతి జ్ఞాపకం చేసుకొని మనమందరం ఒకరినొకరు సహకరించుకుంటూ ఐక్యతో ముందుకు సాగమని కొలువు చేస్తూ ఈ మాటలు ఇంతలో ముగిస్తూ ఉన్నాము. దేవుడు మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. కోటనందూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరపున ఇటీవల అనుమానాస్పద మృతి చెందినటువంటి దైవజనులు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకి ఒక అద్భుతమైన వక్తగా ఉంటూ క్రైస్తవుల పక్షంగా పోరాటం చేస్తున్నటువంటి ఒక గొప్ప దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వక్త ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి అనుమానాస్పదంగా ఉండటం ఇది క్రైస్తవ లోకాన్ని చాలా దిగ్భ్రాంతి గురి చేసి ఉంది. వారు ఎలాగ మరణించారో ఈ రోజుకి దాదాపు 10 రోజులు అవుతుంది. ఎటువంటి విచారణ లేకపోతే ఎటువంటి న్యాయం కూడా ఇంకా మాకు జరగలేదు. ఈ విషయంలో క్రైస్తవులందరం కూడా ముక్త కంఠంతో నినదీస్తూ ప్రభుత్వాన్ని మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన ఎలాగ మరణించాడనేటువంటి విషయాన్ని మాకు తెలియపరిచి క్రైస్తవులకి గొప్ప రక్షణ కలిగించాలి. మరి ముఖ్యంగా భారతదేశంలో ఇటీవల కాలంలో పాస్టర్ల పైన, మందిరాల పైన భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఇవన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కూడా భారతదేశంలో పౌరులుగా ఉన్నాం. మాకు కూడా రక్షణ కావాలి. పాస్టర్లకి రక్షణ కావాలి, మందిరాలకి రక్షణ కావాలి, క్రైస్తవులకి రక్షణ కావాలి. ఈ యొక్క ప్రభుత్వం మా పక్షంగా న్యాయం చేసి త్వరలో ప్రత్యేకంగా పాస్టర్ ప్రవీణ్ గారి మృతి పైన ఒక అద్భుతమైన న్యాయం చేసి మమ్మల్ని అందరినీ కూడా మరొక సమానమైన విధానంలో పరిపాలిస్తూ మా అందరికి న్యాయం చేయాలని ప్రత్యేకంగా ఈరోజు కోటనందూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరపున కోరుకుంటూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. క్రైస్తవులందరి తరపున అందరికి కూడా మా యొక్క శుభాలు తెలియజేస్తున్నాము. ఎండవేళలో మరి ఆడ మగ భేదం లేకుండా మీ అందరం కూడా ఎందుకు రోడ్డెక్కి వీధులను తిరుగుతున్నామంటే మాలో ఒకడైనటువంటి మాస్టర్ ప్రవీణ్ పగడాల అనబడినటువంటి ఓ మంచి దైవజనుడు, ఆయన ఒక మంచి డిబేటర్ అయ్యుండి క్రైస్తవులందరికీ కూడా తలమానికమైనటువంటి అలాంటి ఆయన మరి దాదాపుగా 10 రోజులైంది ఆయన మరణించారు. ఆయన మరణం ఏ విధంగా జరిగింది అనేది రకరకమైనటువంటి మరి విషయాలు బయటకు వస్తుంది. కానీ అసలు ఏ విధంగా ఆయన మరణించారు, యాక్సిడెంట్ వలన లేకపోతే మరి ఆయన అంతటా ఆయనే మరణించారా లేకపోతే ఎవరైనా మర్డర్ చేస్తారా ఏంటనేటటువంటి విషయాలు మాకు ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు. దయచేసి గమనించండి. ఆ విషయంలో మరి త్వరగా మరి న్యాయస్థానము అలాగనే అధికారులు, ప్రభుత్వము ఈ విషయంలో త్వరగా మాకు ఒక మరి స్పందించి ఒక మంచి మాట తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాము. మరి ముఖ్యంగా పగడాల గారి యొక్క కుటుంబానికి మా సంతాపము, మా సానుభూతి తెలియజేస్తున్నాం. ఒక ఆడబిడ్డ అయినటువంటి పగడాల గారి భార్య ఎంత ఏడుస్తూ ఎంత కన్నీరు పెడుతుందో మేము చూస్తున్నాం. అందుకే నాడు
ఈ యొక్క మండలాల్లో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ పైకి వచ్చారు. ఆడబిడ్డలందరూ రోడ్డు ఎక్కారు. ప్రతి కుటుంబానికి కూడా భద్రత కావాలి. వేళ ప్రతి క్రైస్తవ సేవకులకు కూడా భద్రత కావాలని, ప్రతి క్రైస్తవ సంఘాలకు అలాగనే చర్చిలకు కూడా భద్రత కావాలని తెలియజేస్తూ మరి మా క్రైస్తవులందరి తరఫున న్యాయం చేయాలని మీ అందరికి కూడా విన్నవించుకుంటూ ఈయన మాట. ఈ సమయంలో ప్రవీణ పగడాల అనే దైవజనుడి యొక్క మృతి విషయంలో అందరికీ అనుమానాస్పదకముగా ఇప్పటి వరకు కూడా దేని విషయంలోనూ క్లారిటీ రాలేదు. కాబట్టి వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ క్రైస్తవుల ఐక్యత మేము అందరం కూడా తెలియజేస్తూ మేము ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాం, పోలీసు వారిని మేము గౌరవిస్తున్నాం. వారి దగ్గర నుంచి మాకు సరి అయినటువంటి సమాచారము, సరి అయినటువంటి ఆ యొక్క రిజల్ట్ రాలేదు ఇంకని. కాబట్టి మేమంతా కూడా క్రైస్తవుల ఐక్యత సాడుతూ కోటనందూరు మండల పాస్టర్ అసోసియేషన్ ద్వారా మా యొక్క ఐక్యతను తెలియజేస్తూ సానుభూతి తెలియజేస్తూ మా యొక్క ఈ సమయంలో మేమంతా కూడా శాంతి ర్యాలీ నిర్వహిస్తూ మా ఐక్యతను సాటిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు, పోలీసు శాఖ వారు కూడా మా అందరికీ న్యాయం జరగాలని. ప్రస్తుతం చాలామంది క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, చాలా యొక్క దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మనది భారతీయులు, మనందరూ కూడా భారతీయుల యొక్క ఐక్యతను సాటి చెబుతూ క్రైస్తవులకు రక్షణ కల్పించాలని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధికారులను ఆదేశించారు. గురువారం దేవస్థానం కార్యాలయంలో ఉత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం డీసీ చక్రధర్రావు, జేసీ నిశాంతి, ఆర్డీఓ శ్రీకర్, డీఎస్పీ మురళీమోహన్ తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణ తీర్థం, తెప్పోత్సవం, చక్రస్నానం తదితర కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. ఆ ప్రకారం స్వామివారి కళ్యాణం, తీర్థ మహోత్సవాలు ఎంత వైభవంతంగా జరుగుతున్నాయో ఆ సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి దశమి రోజు 7వ తేదీ 8వ రథోత్సవం మరియు కళ్యాణం, 9వ తేదీ ద్వాదశి బుధవారం శ్రీ స్వామివారి పండవాహన మహోత్సవం, 10వ తేదీ త్రయోదశి గురువారం సదస్యం, 11వ తేదీ చతుర్దశి రోజున శుక్రవారం గోదావరి నదిలో తెప్పోత్సవం, 12వ తేదీ పౌర్ణమి రోజు శనివారం మహాపూర్ణాహుతి చక్రస్నానం. శనివారం రోజు ఈ సంవత్సరం దృష్టిలో పెట్టుకునే భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాట్లు చేపట్టాలనేది కోరుతూ ఉన్నాను. 13వ తేదీ పౌర్ణమి ఆదివారం శ్రీ స్వామివారికి పుష్పయోగం. 13వ తేదీ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఇప్పటికీ ఒక అవగాహన ఉంది. ఏవైతే ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నామో వాటన్నిటినీ ముందుగానే గ్రహించి దాని ఇబ్బందులు క్రియేట్ అవ్వకుండా దానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలి. సో అవన్నీ కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ క్లియర్గా డిస్కస్ చేసి గివెన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ with RDO being the overall in charge of the whole activity. So RDO garu so I'll just brief around 2 to 3 minutes and I want RDO to brief the preparedness of each department. So each department in the revenue side, drinking water, toilets, EPDs, electricity department, the post department, the volunteers calling, fisheries department, and even we need to have to be very aware that food preparations are properly undali. And sanitize unnaya leda, toilets kavali, drinking water, signages kavali, parking facilities kavali, road map kavali, mana crowd management ఎంత మంది పెడుతున్నారు. So each and activity మీద in depth గా details గా డిస్కస్ చేయడం జరిగింది already. We are being planned executively that
నెక్స్ట్ 1 వీక్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ రాకుండా ప్లాన్ చేస్తున్నాం. ఐ థింక్ విల్ బి సక్సెస్ఫుల్. గాడ్ విల్ ఆల్సో హెల్ప్ us. సో దేవుడు కూడా మాట్లాడే ఉన్నాడు. డెఫినెట్గా ఏ ఇష్యూస్ లేకుండా ముందుకెళ్తామనే పాలసీ ఉన్నాము. సో ఐ వాంట్ టు సే ది స్పీకర్ just brief me exactly department wise what the preparation. విద్యుత్ స్మార్ట్ మీటర్లు సెకి ఒప్పందాలు రద్దు చేయాలని ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై ఎనలేని భారాలు మోపిన విద్యుత్ సంస్కరణలపై ఏప్రిల్ మాసంలో ప్రజలను చైతన్యవంతం చేసి దశల వారీగా పోరాటాలకు సన్నద్ధం చేస్తున్నట్లు ఈరోజు అనకాపల్లి సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శంకర్రావు, గంటా శ్రీరాములు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దని, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి శ్రీనివాసరావు, అల్లు రాజు, బి ఉమామహేశ్వరరావు, నాయకులు నాగిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీగా విద్యుత్ ఛార్జీల భారాన్ని రద్దు చేయాలని, అలాగనే స్మార్ట్ మీటర్లు ఎట్టి పరిస్థితుల్లో బిగించద్దని చెప్పి ఏప్రిల్ మాసం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ భావించింది. ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ, పోస్టర్లు పంపిణీ, అలాగే పుస్తకాలు అమ్మి ప్రజలు చైతన్యవంతం చేసి దశలవారీగా పోరాటం నిర్వహిస్తారు. అధికారంలోకి రాకముందు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 32,000 కోట్ల రూపాయలు పన్నుల భారం మోపారు. కాబట్టి మేము వీటన్నింటిని కూడా భవిష్యత్తులో ప్రజల మీద భారాలు మోపమని చెప్పారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. దీని పేరుతో తీరని భారం ప్రజల మీద పడుతుంది. వెంటనే స్మార్ట్ మీటర్లన్నీ కూడా పగలగొట్టండి, అవసరమైతే తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్రలో కూడా చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 32,000 కోట్లు పెంచితే వీళ్ళు 10 నెలల్లోనే 15,450 కోట్ల రూపాయల భారాన్ని మోపడం అనేటువంటిది ఇది కేవలం కార్పొరేట్ కంపెనీలకి, కార్పొరేట్ సంస్థలకి ఉడిగం చేయడానికి అనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. ఆదానితో చేసుకున్నటువంటి సెకి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా బిగించకూడదు. 200 యూనిట్లు దాటిన వాళ్ళందరూ కూడా ఈరోజు బిగిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ప్రీపెయిడ్ ఛార్జీ, రీఛార్జ్ ఈ మీటర్లు చేసి అందరి మీద కూడా ఈ భారం మోపుతారు. పేద ప్రజల మీద భారాలు మోపేటువంటి విద్యుత్ ఛార్జీల భారాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాం, గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు పెద్ద ఎత్తున బషీర్ బాబులు కాల్పులు కూడా జరిగినాయి. అనేక మంది గాయాలు పాలయ్యారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ గుణపాఠం తీసుకొని ఇప్పటికైనా విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపొద్దని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో దాన్ని అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రిలో అమరావతి చిత్రకళా ప్రదర్శన ప్రారంభించిన కందుల రామకృష్ణరాజు. ట్రైనీ డాక్టర్ నాగాంజలి కన్నుమూత, మృత్యువుతో పోరాడి ఓడిన వైద్యురాలు. వాడపల్లి వెంకన్న కళ్యాణ ఉత్సవాలు ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.